ఏమంటే తిన్నందువల్ల వచ్చింది ఏమీ లేదు, తినకపోయినందువల్ల పోయేది ఏమీ లేదు. ఏమండి ఇజ్రాయేల్ ప్రజలు మన్నా ఆహారాన్ని కూర్చుకున్నారు. ఎక్కువగా కూర్చుకున్న వాడికి ఎక్కువ కావాల, తక్కువగా కూర్చుకున్న వాడికి తక్కువ అవ్వాల. ఆడు ఎక్కువగా కూర్చుకున్నాడు కానీ ఆడు ఎక్కువే మిగల, తక్కువగా తీసుకెళ్ళాడు కానీ ఆడు తక్కువేనే అవల. ఆడు సమృద్ధిగా తిన్నాడు. ఈ రోజుల్లో చాలా మందికి తెలియటిల్లా భోజనమును పానమును కాదు పరలోక రాజ్యము. పరలోక రాజ్యము దేవుని నీతి. దేవుని నీతి నీలో ఉండాలి. దేవుని నీతి మనలో ఉండాలంటే మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? పరలోక రాజ్యము దేవుని నీతి అన్నాడు, దేవుని న్యాయము అన్నాడు. పరలోక రాజ్యము నీతి న్యాయాలతో ఉంటది. పరలోక రాజ్యం అన్యాయాలతో ఉంటుందా? అక్రమాలతో ఉంటుందా? అబద్ధాలతో ఉంటుందా? మోసాలతో ఉంటుందా? ఉండదు. మరి నువ్వు పరలోక రాజ్యంలో ఉన్నావా? దేవుని రాజ్యంలో ఉన్నావా లేవా? దేవుని రాజ్యము నీతి న్యాయాలతో ఉంటుంది. కానీ నువ్వు దేవుని రాజ్యంలో ఉన్నట్లుగా లేవు. ఉన్నట్లుగా లేవు కనుకనే నీలో నీతి కనపడతలేదు, నీలో న్యాయం కనపడతల్లా. నీలో ఏం కనపడుతుంది? అదే మనం చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. అన్యాయస్తులు దేవుని రాజ్యమును వారసులు కారని మీకు తెలియదా? స్పష్టంగా రాశాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు. ఏమండి పరలోక రాజ్యపు పౌరుడిగా అని ఎందుకు భావించాడు? నేను దేవుని రాజ్యంలో ఉన్నా, నేను దేవుని రాజ్యాన్ని భూమి మీద అనుభవిస్తున్నాను. భూమి మీద ఉండగానే నువ్వు దేవుని రాజ్యంలో ఉన్నావు, దాన్ని అనుభవించడం నేర్చుకోవాలి. అందుకనే ఇక్కడ మనం చదువుతున్నా 6వ అధ్యాయం 9వ వచనంలో ఏమని రాశాడు? అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కారని మీకు తెలియదా? తెలియదా? అందుకని మొదటి నుంచి 9వ వచనం చదివితే ఇక్కడ చాలా మాటలు ఉన్నాయి. ఫాస్ట్ గా చదువుతాం. మీలో ఒకరిని మరి మీద వ్యాజ్యమాడినప్పుడు